హాయ్ అండి. నమస్తే అందరికీ. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనం గత 2 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. పుష్ప సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, దానికి సంబంధించి నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడం మనకందరికీ తెలిసిందే. ఈలోపుగా బెయిల్ కూడా అరేంజ్ అయింది. కాకపోతే నిన్న రిలీజ్ అవడానికి కుదరలేదు. ఈరోజు రిలీజ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. ఇక ఇప్పుడు అది అంతా ఒక సినిమాటిక్గా జరిగిపోయింది. అరెస్ట్లు కావచ్చు, మళ్ళీ బెయిల్ రావడం కావచ్చు. సరే, అరెస్ట్ చేయడం తప్పు అని ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. అది తప్ప రైట్ అనేది అది చట్టం చూసుకుంటుంది. మనం అంత విమర్శించే అంత లేదు. అదే పొజిషన్లో సామాన్యుడు ఉంటే బయటికి రాగలడా? నిన్న కానీ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి ఆ సత్తా ఉంది కదా. మీరు ఆ రకంగా గుడ్డలు దించుకోవడం అంత అవసరమా? పైగా రాజకీయ రంగు పొలవడం ఒకటి, దరిద్ర బ్యాచ్ ఒకటి ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారు చేపించారా, వాళ్ళు చేపించారా? అరే, ఇట్లాంటి చిన్న చిన్నవి పట్టించుకోవడమే వాళ్ళకి పనా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి పట్టించుకునే వ్యక్తేనా? ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తేనా ఆయన? మైండ్ ఉండి మాట్లాడుతున్నారు, మైండ్ లేకుండా మాట్లాడతారు, నాకైతే అర్థం కావడం లేదు. దానికి తోడు రాజకీయ ప్రముఖులు వాళ్ళ మీద ఇళ్ళ మీద అనుమానాలు రేకెత్తించడం ఒక చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రులు పోయారు, వీళ్ళు పోవడం అంటే అది పెద్ద ఇదా? ఎవరికి తప్పలేదు కదండి, అందరికీ పోయారు. కాకపోతే కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒక్క గంట అరెస్ట్, ఒక రోజు అరెస్ట్ అయ్యి ఒక 20 గంటలు అరెస్ట్ అయినందుకు లోకం తల్లకిలందులైనంత హడావిడి చేస్తున్నారు కదా. ఒక కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది ఈ రోజున. అంటే వీళ్ళు చేశారని నేను అంటలేదు, ఒక కుటుంబమే దిక్కు లేకుండా అయిపోయింది. ఆ పిల్లాడు ఉంటే హాస్పిటల్లోనే ఉన్నాడు. కనీసం వాళ్ళని పరామర్శించే ఒక్కళ్ళనే ఉన్నారా? ఏ ఒక్కడైనా ఆ కుటుంబం గురించి మాట్లాడడం కానీ, మహిళ చనిపోవడం మంచిది పొరపాటే కానీ అనడమే తప్ప కనీసం వాళ్ళని పరామర్శించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ఫ్యాన్స్ అనే వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే, రేపు నీకేదన్నా అయినా నీ పక్కింటోడు రావాల్సిందే తప్ప వాళ్ళు పరిగెత్తి రారు. గుడ్డలు చించుకోవడం కాదు. ఒక సామాన్యుడికి ఇలాంటివి జరిగితే ఏ పరిస్థితుల్లో ఉండేదో, ఒక ధనవంతుడికి జరిగితే ఏ రకంగా జరుగుతుందో మీకు కనపడాలి. ప్రతిదానికి ఫ్యాన్స్ 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 ఏంట్రా? తల్లిదండ్రి కనిపించింది మిమ్మల్ని, ఎవరినైనా తల్లిదండ్రి కనిపించారు, వాళ్ళకి ఇవ్వండి విలువని. ఎగేసుకొని పోవడం కాదు. సినిమా రిలీజ్ అయిందంటే చూడటం తప్పలేదు. ఎందుకంటే మనకి ఏనాటి నుంచో ఉన్న ఆచారం, అది చూస్తూనే ఉన్నారు. కానీ బట్టలు చించుకుని అక్కడ పోయి ఇదయ్యేంత లేదు కదా. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రేపు నువ్వు చేస్తేనో నేను చేస్తేనో నీ ఇంటి పక్కింటోడో రావాలి, నా ఇంటి పక్కన ఉంటారు, మన ఇళ్ళ దగ్గరలో రావాలరా, ఎవడు రాడు. నా బాధల్లో ఏంటంటే, ఆ కుటుంబాన్ని పరామర్శించిన వాళ్ళు ఎవరు? ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, ఈ భుజాన్ని వేసుకుని తిరుగుతున్న రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా ఆ కుటుంబాన్ని పోయి దగ్గరికి పోయి పలకరించిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉన్నారా? ఇది చాలా బాధాకరం. థ్యాంక్ యూ.